హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా పోకో ఈరోజు గ్లోబల్గా పోకో X3 Pro అలాగే పోకో F3 ఈ రెండు మొబైల్స్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. ఎప్పట్లాగే వీళ్ళ మ్యాడ్నెస్ని కంటిన్యూ చేస్తుంది. ప్రైజింగ్ మాత్రం చాలా 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 అగ్రెసివ్గా పెట్టింది. పోకో X3 Pro మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో కేవలం 17,000 రూపాయల దగ్గరే లాంచ్ చేస్తారు. అండ్ ఇదే ప్రైస్ మన ఇండియాకి వస్తుందా లేదా అంటే మీకు ఒకసారి పోకో X3 ప్రైజింగ్ గ్లోబల్గా అలాగే మన ఇండియా కూడా ఒకసారి చెక్ చేయండి. గ్లోబల్గా వీళ్ళు సేమ్ ఏదైతే $199 పెట్టారో సేమ్ $199 అంటే 17,000 రూపాయలకి మన ఇండియాలో కూడా పోకో X3ని సేమ్ ప్రైస్కి లాంచ్ చేశారు. మరి ఇప్పుడు పోకో X3 Proని కూడా అదే ప్రైస్లో లాంచ్ చేస్తారా లేదంటే మాత్రం చెప్పలేము. మనం అదే ప్రైస్లో లాంచ్ చేయొచ్చు, లేదంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ కూడా పెట్టవచ్చు. ఎందుకంటే X3 కూడా మీకు సేమ్ ప్రైస్కి లాంచ్ చేశారు. గ్లోబల్ ప్రైస్, ఇండియన్ ప్రైస్ సేమ్ అనమాట. అండ్ పోకో X3 Pro కూడా సేమ్ అదే సీన్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు ఒకవేళ 18,000 రూపాయల దగ్గర పెట్టినా, లేదంటే 19,000 రూపాయల దగ్గర పెట్టినా, లేదంటే 20,000 రూపాయల దగ్గర పెట్టినా కానీ ఖచ్చితంగా ఈ ప్రాసెసర్తో ఈ పెర్ఫార్మెన్స్ మీకు ఆ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ 20,000 రూపాయల దగ్గరికి అయితే వెళ్తారని నేను అనుకోవట్లేదు. 18-19 మధ్యలోనే ఉండొచ్చు. విత్ కార్డ్ ఆఫర్ మీకు అరౌండ్ ఒక 18,000 రూపాయలకి వస్తుందేమో అనుకుంటున్నాను. సో 18,000 రూపాయల దగ్గర కానీ ఈ ఫోన్ లాంచ్ అయితే మాత్రం మన ఇండియాలో అది ఖచ్చితంగా ఒక కిల్లర్ అవుతుంది. దీంట్లో AMOLED స్క్రీన్ లేదని మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో మేజర్గా కావాల్సింది పెర్ఫార్మెన్స్ వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ మీకు UFS 3.1 టెక్నాలజీ, స్టోరేజ్ టెక్నాలజీ మీకు జస్ట్ 17,000-18,000 రూపాయల దగ్గర అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్, అన్బిలీవబుల్ అని చెప్పాలి. ఇక దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే మీకు అందరికీ తెలిసిన స్పెసిఫికేషన్సే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో అడాప్టివ్ సింక్ టెక్నాలజీ ఉన్న డిస్ప్లేని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. అడాప్టివ్ సింక్ అంటే ఏం లేదు, మీకు డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్న వీడియో ఫార్మాట్స్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటుంది. అంటే యూట్యూబ్లో ఉన్న వీడియో ఫార్మాట్ కావచ్చు, అలాగే ట్విట్టర్లో ఉన్న వీడియో ఫార్మాట్ కావచ్చు, అలాగే టీవీలో వాడేది, సినిమా థియేటర్లలో వాడేది, ఇలాంటి డిఫరెంట్ ఫ్రేమ్స్ ఫర్ సెకండ్స్కి తగ్గట్టుగా ఆ డిస్ప్లే అనేది రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. దీన్ని జనరల్గా అడాప్టివ్ సింక్, వీళ్ళేమో డైనమిక్ స్విచ్ అంటున్నారు. ఇదే టెక్నాలజీతో ఈ డిస్ప్లే ఉంటుంది. ఇది IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 240Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6తో ప్రొడక్ట్ చేశారు. ఈవెన్ మీకు 30-40 వేల రూపాయల బడ్జెట్లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6తో లాంచ్ అయిన ఫోన్ అయితే లేదు ప్రజెంట్గా. సో అందుకని మీకు ఇది ఒక సూపర్ క్వాలిటీ ప్రొడక్షన్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక దీంట్లో మేజర్ కీ పాయింట్ పెర్ఫార్మెన్స్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 4G ప్రాసెసరే. మీకు యాక్చువల్గా అది 5G క్యాపబుల్ కానీ 4G మోడెమ్తోనే వస్తుంది కాబట్టి ఇది 4G ప్రాసెసర్ కింద వేసుకోవాలి. ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ దీంట్లో మీకు UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ, అలాగే LPDDR4X ర్యామ్ టెక్నాలజీని యూజ్ చేశారు. అండ్ ఇది మీకు పెర్ఫార్మెన్స్ ఎవరైతే గేమ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం 17,000-18,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక కిల్లర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన ప్రాసెసర్ అనమాట. ఈ ఫోన్కి మొత్తానికి ఉన్న మేజర్ హైలైట్ ఈ ప్రాసెసరే. సో దీన్ని చూసి చాలామంది కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. గేమర్స్ కావచ్చు, అండ్ మీకు కొంచెం వీడియో ఎడిటింగ్ ఇలాంటి వాళ్ళు చేసుకునే వాళ్ళు కావచ్చు, మంచి పెర్ఫార్మెన్స్ కావాలనుకునే వాళ్ళు కావచ్చు. సో వీళ్ళకి మాత్రం ఈ ప్రాసెసర్, ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా సూట్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే డిజైన్ సేమ్ మీకు ఏదైతే పోకో X3 మన ఇండియాలో లాంచ్ అయిందో అదే డిజైన్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 582 సెన్సార్ని యూజ్ చేశారు. ఇది సోనీ సెన్సార్ కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. X3లో మీకు 64 మెగాపిక్సెల్ IMX 686 వాడారు. కానీ X3 Proలో మాత్రం వీళ్ళు 48 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని వాడారు. సో వీళ్ళు ఎక్కడేంటంటే మేజర్గా పెర్ఫార్మెన్స్కి ప్రయారిటీ ఇచ్చారు. కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం పెద్దగా వీళ్ళు పట్టించుకోలేదు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఆ 2 కెమెరాలు ఉన్నా లేనట్టే. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ కెమెరా మాత్రం మీకు ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ మీకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, పంచోల్ ఉంటుంది. అది కూడా మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. 5160 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్లో సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 12తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అలాగే IR బ్లాస్ట్ ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ మీకు మేజర్ బేస్ వేరియంట్లో మీకు 6GB + 128 ఉంటుంది. ఈ 6GB + 128GB వేరియంట్ వీళ్ళు ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద €199 పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 17,000 రూపాయలు అనమాట. సో ఈ బడ్జెట్లో 17,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఈ ప్రాసెసర్తో ఈ ఫోన్ అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని హాట్ కేకుల్లా కొనేస్తారు. కానీ మన ఇండియాలో మరి అదే 17,000 రూపాయలకు వస్తుందా లేదంటే మాత్రం మనం 100% చెప్పలేం. కానీ 50-50 ఛాన్సెస్, ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు, లేదంటే అదే ప్రైస్కి రావచ్చు, లేదంటే కార్డ్ ఆఫర్కి అప్లై చేసుకొని మనకి అదే ప్రైస్కి రావచ్చు, లేదంటే
అల్టిమేట్గా 18,000 రూపాయల బడ్జెట్లో వస్తుందేమో నేనైతే అనుకుంటున్నాను. సో 18,000 రూపాయల బడ్జెట్లో కానీ ఈ ఫోన్ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోండి ఎవరైతే పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటారో వాళ్ళు. అండ్ మీకు అదే బడ్జెట్లో రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మీకు 120Hz AMOLED స్క్రీన్ ఉంటుంది. అక్కడ ప్రాసెసర్ డ్రాబ్యాక్, ఇక్కడేమో డిస్ప్లే కొంతమందికి డ్రాబ్యాక్. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, IPS డిస్ప్లే కాబట్టి కొంతమందికి నచ్చకపోవచ్చు. AMOLED కావాలనుకున్న వాళ్ళు రెడ్మీ నోట్ సిరీస్కి వెళ్ళొచ్చు, లేదు మాకు పెర్ఫార్మెన్సే కావాలనుకున్న వాళ్ళు మాత్రం దీనికైతే వెళ్ళొచ్చు. ఇక దీంతో పాటు వీళ్ళు పోకో F3ని కూడా ఫైనల్గా లాంచ్ చేశారు. పోకో F3 అంటే కొత్త ఫోన్ ఏం కాదు, ఇది కూడా ఏదైతే రెడ్మీ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ K40 మొబైల్ ఉందో సో దీన్నే వీళ్ళు గ్లోబల్గా పోకో F3 పేరుతో లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ అక్కడ ఇక్కడ సేమ్, మీకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్రొసెసరేషన్తో సూపర్ AMOLED డిస్ప్లే E4 గ్రేడ్ సామ్సంగ్ ప్యానల్ని యూజ్ చేశారు, సేమ్ మనకు రెడ్మీ K40 లాగే. అండ్ ఇంకా లాగే కాదు, అదే ఫోన్ జస్ట్ బ్యాక్ సైడ్ ప్యానల్స్ మార్చి తీసుకొచ్చారంటే. అండ్ దీంట్లో మీకు HDR10+ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా చాలా బాగుంటుంది. స్మాలెస్ట్ పంచ్ హోల్తో తీసుకొచ్చారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసరు, ఫ్లాగ్షిప్ గ్రేడ్ 5G ప్రాసెసరు. అండ్ పోకో నుంచి వచ్చిన మొట్టమొదటి 5G ఫోన్ కూడా ఇదే అనమాట. అండ్ మీకు పెర్ఫార్మెన్స్ అండ్ మీకు 5G అండ్ కెమెరాస్ కూడా దీంట్లో బాగున్నాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా IMX582, అలాగే రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 5 మెగాపిక్సెల్ టెలిమాక్రోని యూజ్ చేశారు. జస్ట్ లైక్ మీకు రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో వాడారు కదా 5 మెగాపిక్సెల్ది, సేమ్ అదే అనమాట. ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంట్లో UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ, LPDDR5 ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ దీంట్లో 4520 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో వీళ్ళు 6GB ప్లస్ 128GB వేరియంట్ అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. సో రెడ్మీ చైనాలో రెడ్మీ K40ని అరౌండ్ 21,000-22,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసింది. గ్లోబల్గా పోకో మాత్రం దీన్ని 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసింది. సో వీళ్ళు కూడా అదే బడ్జెట్లో లాంచ్ చేస్తే మాత్రం సూపర్గా ఉండదు. కాకపోతే వీళ్ళు X3 ప్రోని లాంచ్ చేశారు కదా, అందుకని దానికి దీనికి కొంచెం ప్రైస్ గ్యాప్ ఉండాలని చెప్పి కొంచెం F3 కొంచెం ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో మన ఇండియాలో పోకో F3 మరి రేపు మార్చి 30 లాంచ్ అవుతుందని మాత్రం గ్యారంటీ అయితే లేదు. వస్తుంది కానీ పోకో F3 F సిరీస్ వీళ్ళు కంటిన్యూ చేస్తారు, కానీ మేబీ ఏప్రిల్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది పోకో వాళ్ళు లాంచ్ చేసిన X3 ప్రో అలాగే పోకో F3. సో మన ఇండియాకి పోకో X3 ప్రో మాత్రం 30 లాంచ్ అవుతుంది. సో నేను అనుకోవటం మాత్రం ఇవాళ డేట్ ప్రకారం చూసుకోండి, నేను అనుకోవటం ఇది 18,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కిల్లర్ అవుతుంది. చూడాలి మరి, మీకు 30 ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.